లాల్ బహదూర్ శాస్త్రి హఠాత్ మరణం వెనక ఉన్న అసలు నిజం ఏంటి? భారతదేశ చరిత్రలోని కొన్ని సంఘటనలు ఎప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోతాయి. అలాంటి సంఘటనల్లో అత్యంత ముఖ్యమైనది లాల్ బహదూర్ శాస్త్రి గారి హఠాత్ మరణం. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 1966 జనవరి 10న రాత్రి సమయంలో సోవియట్ యూనియన్ లో ఉన్న తాస్కెంట్ అంటే ఇప్పటి ఉజ్బెకిస్తాన్ అనే ప్రదేశంలో భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్లారు. అయితే ఒప్పందం విజయవంతమైంది. తర్వాత ప్రపంచమంతా ప్రశంసించింది. అయితే ఆ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే శాస్త్రి గారు గుండెపోటుతో చనిపోయారు అనే వార్త వచ్చింది. ఇంకా అక్కడి నుంచే మొదలయ్యాయి అసలు అనుమానాలు. హార్ట్ అటాక్ అని ప్రకటించినప్పటికీ ఆయనకు గుండెకు సంబంధించిన రోగాలేమీ లేవు. ఇంకా శాస్త్రి గారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. రెగ్యులర్ గా యోగా కూడా చేసేవారు. అంతేకాకుండా ఆయన శరీరంపై కమిలిన మచ్చలు, ముక్కుపై రక్తపు చుక్కలు, ఛాతీ మీద గాయాలు కనిపించాయి. ఒకవేళ హార్ట్ అటాక్ అయితే ఆయన శరీరం మీద గాయాలు ఎలా వచ్చాయి అని శాస్త్రి గారు భార్య లలితా శాస్త్రి గారు అడిగారు. అవే ప్రశ్నలు శాస్త్రి గారు బంధువులకు ఇంకా ఆయనను అభిమానించే ప్రజలకు కూడా ఉన్నాయి.